ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే, మనకి శాస్త్రంలో ఒక మాట వాడతాం, మాయా అని. మాయా అంటే ఏమిటి అసలు? అంటే మీకు తేలికైనటువంటి మాటలలో చెప్పాలి అంటే, మాయా అంటే నామరూపములకే మాయా అని పేరు. అదేమిటండి మాయా అంటే నామరూపాలంటారు అని మీరు అనుకోక్కర్లేదు. ఇప్పుడు నేనున్నాను, నేను అనబడేటటువంటి ఈ శరీరమునకు కోటేశ్వరరావు అనబడేటటువంటి పేరుంది. కోటేశ్వరరావు అనబడేటటువంటి పేరు పెట్టడానికి ముందు ఈ శరీరం లేదా? ఈ శరీరం ఉంది. ఉదాహరణకి దీన్ని కోటేశ్వరరావు అన్న పేరు తీసి కామేశ్వరరావు అని పిలిచారనుకోండి మీరు. ఒకవేళ నేను అంగీకరించాను అనుకోండి, కామేశ్వరరావుగా ఈ ఉపాధి పిలవబడడానికి అంగీకరింపబడింది అనుకోండి. అంగీకరింపబడితే కామేశ్వరరావుగా పిలువబడినప్పుడు ఈ ఉపాధిలో ఏమైనా మార్పు వస్తుందా? ఏమీ రాదు. నామముంటే రూపము జ్ఞాపకానికి వస్తుంది, రూపము జ్ఞాపకానికి వస్తే నామం జ్ఞాపకానికి వస్తుంది. ఆ రెండు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. చాలా జాగ్రత్తగా మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నేను మైక్కు అన్నాను అనుకోండి, నేను మైక్కు అంటే మీకు అట్లకాడ గుర్తురాదు. నేను మైక్కు అంటే మీకు ఏం గుర్తొస్తుంది? మైకే గుర్తొస్తుంది. దీన్ని ఎవరైనా చూపించి ఇది ఏమిటండి అన్నా అనుకోండి, ఇది మైక్కు అంటారు. అంతేగాని ఇది నీళ్ల బిందె అని ఎవరన్నారు కదా. ఎందుకంటే దీనికి మైక్కు అని ఒక పేరు. నేను ఇప్పుడు దీన్ని మైక్కు అని పిలవకుండా చిన్న శబ్దమును పెద్ద శబ్దముగా వినిపింపచేయగలిగినటువంటి యంత్రము అని పిలిచాను అనుకోండి, దీని స్వరూపంలో ఎలా తేడా వస్తుందా? ఏమీ రాదు. పైకి వినపడేటటువంటి నామము, పైకి కనపడేటటువంటి రూపము ఏ ఉన్నాయో అవి మాయా అని పేరు. అసలు యథార్థమునకు ఆ రెండు నిజం కాదు. ఏది నిజము? నామమునకు రూపమునకు అతీతమైనటువంటిది ఏది ఉందో అది సత్యం. ఇందుచేత కోటేశ్వరరావు అని పిలువబడుతున్నటువంటి ఈ ఉపాధి అసత్యం. ఎందుకంటే ఈ ఉపాధి ఒకనాడు లేదు, ఒకనాడు వచ్చింది. ఇది ఎల్లకాలము ఉండదు, కొంతకాలమునకు వెళ్ళిపోతుంది. ఇది వెళ్ళిపోగానే కోటేశ్వరరావు అన్న పేరు కూడా దీంతో పాటు వెళ్ళిపోతుంది. ఇక్కడ మైక్ ఉంది, కొన్నాళ్లు పోయిన తర్వాత ఈ మైకు పాడైపోతుంది. పాడైపోయిన తర్వాత ఈ మైకుని తీసేయండి అంటే మైక్ ఒక పేరు తీసేయరు, మైకుతో పాటు మైకు పేరు కూడా వెళ్ళిపోతుంది ఇక్కడి నుంచి. నామము రూపం